56 కార్పొరేషన్కి ప్రతి కార్పొరేషన్కి ఒక చైర్మన్ మెంబర్లు వేశారు. వాళ్ళకి కుర్చీ లేదు, ఆఫీస్ లేదు, ₹1 బడ్జెట్ లేదు. ఇది ఎందుకు బీసీలను మోసం చేసేదానికి చేశాడా ఈ విధంగా, లేకపోతే మీకు కంటి తుడుపుగా చేశాడనేది నాకైతే అర్థం కావటం లేదు. మీరే అర్థం చేసుకోవాలి. ఒక ముఖ్యమంత్రికి క్యాబినెట్ ఉంటుంది, 30-40 మంది సలహా ఇచ్చేదాన్ని. 260 మంది సలహాదారులు ఉన్నారు ఆయనకి. ఎంతమంది? 260 మంది. దాంట్లో 45 మంది క్యాబినెట్ ర్యాంక్ సలహాదారులు. అంటే ఒక్కొక్కరికి ఈ 260లో 2 లక్షలు 3 లక్షల జీతం తీసుకుంటున్నారు. ఆ డబ్బు బీసీ కార్పొరేషన్కి ఇస్తే చాలు కదా. 260 మందిని అడ్వైజర్లు పెట్టుకుంటే నాకు తెలిసి ఈ అడ్వైజర్ని 1-2 తప్ప ఒకసారి కూడా కలిసి ఉంటాడు ఆయన. కేవలం వాళ్ళ సాక్షి పేపర్లోనో సాక్షి టీవీలో పనిచేసే వాళ్ళందరినీ అడ్వైజర్లు వేసి వాళ్ళకి ఇక్కడి నుంచి జీతం ఇస్తా ఉంటాం. ఇటువంటి పనులు ప్రజలకు వ్యతిరేక పనులు, ప్రజా వ్యతిరేక డబ్బును పూర్తిగా నిర్లక్ష్యం చేసి సొంత డబ్బునేమో ప్రభుత్వంలో ఉన్నప్పుడు సొంత డబ్బు ఏ విధంగా కాపాడుకుంటామో ప్రభుత్వ డబ్బు కూడా అదే విధంగా కాపాడుకోవాలి.